నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నానాటికి కాలుష్య కాసారంగా మారుతోంది. చెత్తాచెదారంతో నిండిపోయి ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు కంపు కాసారంగా మారింది. రోజు రోజుకి హుస్సేన్ సాగర్ నుండి అయితే దుర్వాసన ఎక్కువ అవుతోంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ నీరు కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం నీటి కలర్ మొత్తం మారిపోయి గ్రీన్ కలర్లో మారినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు చెత్త చెదారము అంతా కూడా ఈ హుస్సేన్ సాగర్లో చేరి ఇది మరింత కంపు వచ్చే విధంగా అయితే తయారైంది. ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా లేదు, అంతలా ఇక్కడ నుంచి దుర్వాసన వస్తుంది. పక్కనున్న రోడ్డు నుంచి వెళ్ళే వాహనదారులు కూడా ముక్కులకు కర్చీప్ కట్టుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. అంతటి దారుణమైన స్థితిలో అయితే హుస్సేన్ సాగర్ ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడికి దేనికి వచ్చారు అండ్ ఈ స్మెల్ ఎలా? ఇక్కడ స్మెల్ చాలా గందరగోళంగా ఎంత గలీజ్ ఉందంటే నిలవడానికి అసలు ప్రసక్తే లేదు. మనసు నిలవడాలన్నా కష్టమవుతుంది. మేము రాముల వారిని, సీతమ్మను, లక్ష్మణ్ని, ఆంజనేయుని తీసుకొచ్చి నిమజ్జనం చేయడానికి వస్తే అసలు అంత గంధ వాసన వస్తుంది. బెడగబ్బు వాసన మొత్తం ఎక్కడక్కడ నీళ్ళన్నీ గలీజ్గా కనబడుతున్నాయి. నిలబడడానికి అసలు ఆస్కారమే లేదు. నిలబడాలంటే దీనికి ఏంది ముక్కులకు బట్ట కట్టుకొని మాట్లాడేటట్టు ఉన్నదండి. కనీసము గవర్నమెంట్ ఏం చేస్తుంది? కనీసం గవర్నమెంట్ సీఎం గారు ఏం చేస్తారు? కనీసం సీఎం వచ్చి వాళ్ళు కొంచెం ఇది చూసి జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పి కొంచెం ఇది మొత్తం దుర్గంధం వాసన మొత్తం కొంచెం క్లీన్ చేపిస్తే కొంచెం బాగుంటుంది. వచ్చిపోయే వాహనాలు కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు. కానీ కొంచెం మేము చెప్పడం ఏంటంటే కొంచెం ఇది జర మంచిగా క్లీన్గా చేసి వాహనదారులకు కూడా ఏమీ బీమాలు రాకుండా కొంచెం కాపాడాలని మేము ముఖ్యమంత్రి గారికి విన్నపించుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు మనం అత్యంత దారుణంగా అయితే ఇక్కడ ఈ దుర్వాసన వస్తుందని చెప్పొచ్చు. మనం ఆ నీటి కలర్ని కూడా చూస్తే మొత్తం నీరంతా కూడా గ్రీన్ కలర్లోకి మారిపోయినటువంటి పరిస్థితి. అంటే చూసిన వాళ్ళు అనుకోవచ్చు ఎవరైనా, అంటే హుస్సేన్ సాగరే కదా ఎప్పుడు ఉండే పరిస్థితి అని కూడా. కానీ ఇది ఇంకా పరిస్థితి అనేది చేయి దాటుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, ఈ వాసన తట్టుకోలేని వాసన వస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దీని ద్వారా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అయితే వారు చెప్తా ఉన్నారు. మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి ఆ చెత్త చెదారం అంతా కూడా ఈ నీటిలో చేరి ఆ నీటిని ఇంకా కలుషితంగా చేస్తూ ఉన్నాయి. ఎప్పటికెప్పటికీ ఈ వాసనని, వచ్చే దుర్వాసనని కవర్ చేయడానికి క్లీనింగ్ మిషన్స్ పెట్టి వీటిపైననే వేరే వాటర్ పోసి ఆ గ్రీన్ కలర్ని అంతా తప్పించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు తప్ప దీనికి ఈ హుస్సేన్ సాగర్ని క్లీన్ చేసే దిశగా అయితే అడుగులు పడడం లేదనే చెప్పాలి. రోజు రోజుకి నానాటికి కూడా ఈ పరిస్థితి దిగజారిపోతూ ఉంది. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అన్న మాటే అధికారుల దృష్టికి రావడం లేదా అనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మనం అటు రోడ్ సైడ్ కూడా చూసుకుంటే వాహనదారులు కూడా ముక్కులకు గుడ్డలు కట్టుకొని వాహనాల మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ హుస్సేన్ సాగర్ ఈ వాటర్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసే విధంగా, ఇందులో చెత్త చెదారం పడకుండా ఉండే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.